కొంచెం మంచి పని చేయాలి. పదస్య రక్షణం సుభద్రత్వము
సుశీర్యస్య భోజనం అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న పేరు పైన ఇంత కవచం ఇద్దరు కవచం ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చుతోని ఇద్దరు కవచం అనేది ఏర్పడి, అంతకన్నా ఎక్కువనే కావచ్చు, 20 లక్షలకు పైగా 25 లక్షల రూపాయలతోని ఇద్దరు కవచం అంతా కూడా ఏర్పడింది దేదీప్యమానంగా. ఎట్లయితే పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో, మనము వేలూరు బంగారు దేవాలయం వెళ్ళి కదా, అది ఎట్లయితే మెరిసిపోతుందో ఇక్కడ కూడా ఈ సాయిబాబా దేవాలయం ఈ దాంతో మెరిసిపోతుంది. మరి షిరిడీకి వెళ్తే నాకు ఫీలింగ్ వస్తుందో ఇక్కడ ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ఆయన ఎవరి కోసం చేసిండు? అమ్మా నాన్నల కోసం చేసిండు. మీరు కూడా సాయిబాబా దగ్గరకు వచ్చి మొక్కి, దత్తాత్రేయుల దగ్గరకు వచ్చి మొక్కి, ఏ దేవుడి దగ్గర పోయినా మొక్కులు ఫలించాలంటే ముందు ఏం చేయాలి? మీరు ముందు మీ అమ్మా నాన్నను గౌరవించాలి. దేవుడికి కొబ్బరికాయ కొట్టి యజ్ఞాలు యాగాలు గురువారం వచ్చి దేవుడికి మొక్క, ఆ మొక్కులు ఫలించాలంటే మొదటిది ఏం చేయాలా? దేవుడి దగ్గర రావడానికి ఎట్లా వచ్చారు? మీరు మెట్లెక్క వచ్చారు. అట్లనే మనిషికి ఎట్లాంటివి ఉంటాయంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం అని. ధర్మంలో ఒకటే ఏంటి? పితృణము, ఋషురుణము, దైవరుణము. మొదటి మెట్టెక్కకుండా మూడో మెట్టెక్కే కింద పడతారు. అందుకోసం మొదలైంది తల్లిదండ్రులను గౌరవించాలి. ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలా? మంచిగా మాట్లాడాలా, అన్నం పెట్టాలా. పోయిన తర్వాత ఏం చేయాలా? వాళ్ళ తిథులు చేయాలి. సంవత్సరం కోసారి తల్లిదండ్రులను గౌరవించిన వాడు, తల్లిదండ్రులను తిట్టేటోడు, తల్లిదండ్రులను కొట్టేటోడు సాయిబాబాకి వచ్చి ఎన్ని పొర్లు ప్రదక్షిణాలు చేసినా సాయిబాబా మీకు అరవీయం. మొదట ఏం చేయాలా? తల్లిదండ్రులను గౌరవించాలి. మాతా పితృ సమందైవం నదైవం పితృమర్చయే సర్వతీర్థ సమందైవం మాతృవందనమాచర. ఏ పూజ చేయాలంటే మొదటి పూజ ఏం చేస్తారు మీరు? ఏ పూజ చేయాలంటే ఏ పూజ చేస్తారా? అందరూ. గణపతి ఏం చెప్పిండు ప్రపంచానికి? గణపతి ఎట్లయినా సర్వదేవతలు సర్వతీర్థాలను ఎందులో కూడా ఉన్నాయి. ఎవరైనా తల్లిదండ్రుల్లో పట్లే సర్వతీర్థాలు సర్వక్షేత్రాలు ఉన్నాయి అని 3 ప్రయత్నాలు వేస్తేనే గణపతి పదవి వచ్చింది కదా. మొదట ఏం చేయాలి? ఎవరైనా కానీ ముందు అమ్మా నాన్నకు అన్నం పెట్టినోడు, అమ్మా నాన్నను తిట్టేటోడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని గుళ్ళు కట్టినా కానీ పుణ్యం రాదు. ఎందుకంటే వాడు పాపాత్ముడు. అమ్మని తిట్టేటోడు, అమ్మని కొట్టేటోడు, అమ్మకు అన్నం పెట్టినోడు ఏమంటారని పాపాత్ముడని చెప్పబడుతుంది. అటువంటి పాప చేతితోనే దేవుడు కూడా స్వీకరించాడు. అందుకోసం ముందు ఏం చెప్పింది శాస్త్రం? మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పింది. అట్లా వాళ్ళ అమ్మా నాన్నల కోసం వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఇదే కాదు గోశాల. ఇక్కడ రాగానే మా అయ్యగారు చెప్పిండు, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది గోశాల అని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రుల పేరు పైన గోశాల కట్టించాడు. అదొక 15-20 లక్షల రూపాయలతో. ఇట్లనే కాకుండా ఎక్కడంటే అక్కడ దేవాలయాల్లో కూడా సహాయం చేస్తుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కూడా ఫ్లోరింగ్ చేయించాడు. అట్లా ఎవరు అడిగితే వాళ్ళకు లేదు అనుకుంటా. మొన్ననే ఒక వేద పాఠశాల కడుతుందని చెప్తే అడగకుండానే 1,00,000 రూపాయలు ఇచ్చాడు అక్కడికి వెళ్ళి. అట్లా వేదం అంటే వేద పాఠశాల అంటే ధర్మం రక్షించాలంటే ఏముండాలి? బ్రాహ్మణులు ఉండాలి, వేదం ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, పూజ చేయాలంటే మంత్రాలు రావాలి, మనకు శ్లోకాలు రావాలి. అవి కలకాలం ఉండాలంటే ఏం చేయాలి? వేద పాఠశాల ఉండాలి. ఆ వేద పాఠశాలకు స్వామి ఇక్కడ వేద పాఠశాల కడుతున్న ఒక గొప్ప వ్యక్తి అంటే అక్కడికి వచ్చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబం వచ్చేసి 1,00,000 రూపాయలు అక్కడ ఇచ్చిండు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చెప్పినా, ఇది అధిక మాసం ఇక్కడ బోర్ వేసిండు, దానికి కూడా ఏమైనా సహాయం చేయమంటే వెంటనే దానికి సంబంధించిన పైపులు మనలో 10,000 రూపాయలు ఇచ్చి అవి కూడా సహాయం చేసిండు. అంటే దేవుడు అన్నా, సాయిబాబా అన్నా, దత్తాత్రేయుడు అన్నా, ఆంజనేయుడు అన్నా కానీ ఈయనకు అమితమైన భక్తి. ఇక్కడ వచ్చేసి నేను చూస్తూ ఉంటాను, అందులో కూడా లీనమైపోతుంటాడు. లీనమైపోయి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి దేవుడు తొందరగా వరమిస్తాడు. మీరు కూడా లీనమైపోవాలి. లీనం ఎట్లా కావాలి? టీవీ చూస్తే లీనమైతరుడు, పేపర్ చూస్తే లీనమైతరుడు, వాట్సాప్ చూస్తే లీనమైతరుడు. అట్లా దేవుడి పైన ఆ లీన స్థితి ఉండాలి. నువ్వు మర్చిపోవాలి. అటువంటి లీన స్థితిని ఎవరైతే వెళ్తారో అది నిజమైన పూజ. దాన్నే త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది. మీరందరూ కూడా ఈ గురువారం రోజు ఈ వార్షికోత్సవ సందర్భంగా ఈ హోమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇక్కడ సద్గురు దత్తా సాయి మందిరం, ఇక్కడ రాముడు నడియాడిన ప్రదేశం. రాముడే స్వయంగా ఇక్కడికి వచ్చాడు. అందుకోసమే దీని పేరు గడ్డి రామన్న. ఏ పేరు? అందుకోసం రాముడు నడియాడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రంలో కూడా ఈ గురువారం రోజు, మరి ఈ జ్యేష్ఠ కృష్ణ నవమి రోజు, మరి ఈ రోజు అశ్విని నక్షత్రం చాలా శుభప్రదమైన రోజు
మీ అందరు కూడా ఆ యొక్క దత్తాత్రేయుడు మరియు సద్గురు సాయినాథుడు మరియు ఆంజనేయ స్వామి మరి ఆ రాముడు ఇక్కడ భవానీ శంకరుడు క్షేత్ర దేవతలందరూ కూడా మీకు అనేక మంగళాశాసనాలు ఇస్తూ మీ అందరికి కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మీ అందరు కూడా అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.